హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సమాజ సేవలో భాగస్వాములు చేశారు. అది లాతూర్ భూకంపమైనా, ఉధుద్ తుఫాన్ అయినా, సునామీ అయినా ఈనాడు గ్రూప్ అందరికంటే ముందుండి ఆయన ఒక పిలిపేయడమే కాకుండా తన సంస్థ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసిన ఘనత అయింది. కేవలం ఏపీ తెలంగాణనే కాదు, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన ముందుండేవాళ్ళు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకొక పక్కన రామోజీరావు గారు చూస్తే సమాజానికి ఎంతలా సేవ చేశారో తెలుగు భాష కూడా రామోజీరావు గారు అంతకంటే ఎక్కువ సేవ చేశారు. ఇప్పుడే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, రమణ గారు చెప్పారు, తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతను తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలనో చేస్తాం, దానికి రామోజీరావు గారు స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన ఇప్పుడే చూసాం, రామోజీరావు గారు టెక్నాలజీ కాలంలో కొత్త ఇంగ్లీష్ పదాలకు ప్రత్యామ్నాయంగా సరికొత్త తెలుగు పదాలు సృష్టించారు. తెలుగు భాషకు సరిపడ్డ కొత్త డిక్షనరీని రూపొందించారు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆయన చూస్తే చాలా వరకు నాకు ఎన్నో గంటల ఆయనతో నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. అవన్నీ చూసిన తర్వాత ఆయన ఉండే ఆలోచన విధానం నేను అర్థం చేసుకోగలిగాను. ఈరోజు 7 అవార్డులు ఇచ్చారు మీరు. జర్నలిజం, గ్రామీణ అభివృద్ధి, సేవా రంగం, కళలు, సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారత, ఈ 7 కూడా మీరు ఇచ్చారు. అందులో కూడా